ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడవ విడత, దానితో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత, ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఊహించని శుభవార్తను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి డబ్బుల విడుదల చేసేందుకు డేట్‌ని ఫిక్స్ చేశారు. ఇక దీనితో పాటుగా మరొక గుడ్ న్యూస్ కూడా అయితే ఉందండి. సో వీడియోలో నేను మీకు మొత్తంగా రైతులకు సంబంధించి ఎప్పటినుంచి ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలోకి రాబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా? రావా? పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈసారి చాలా మంది రైతులకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాకుండా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. సో కాబట్టి కొన్ని రూల్స్ అనేటివి మార్పులు, చేర్పులు చేయడం వలన ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి అన్నదాత సుఖీభవ పథకంలోని ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయం కింద ఒక ఏడాది కాలంలో 20,000 రూపాయలనైతే నేరుగా డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలైతే విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలైతే ఇస్తుంది. ఈ 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇవ్వడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలని కాస్త 3 విడతల్లో విడుదల చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం 3 సమాన వాయిదా పద్ధతుల్లో వేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 2 సమాన వాయిదాలు, మరొక వాయిదాలో కొంచెం డబ్బులైతే తక్కువగా వేస్తుంది. అంటే తొలి విడతలో 5,000, రెండో విడతలో 5,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా చివరి విడతలో 4,000 రూపాయల చొప్పున మొత్తంగా 14,000 రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుండగా, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులతో పాటుగా మరొక గుడ్ న్యూస్ కూడా అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ అప్డేట్‌ని ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే, ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త. ఏపీ ప్రభుత్వం రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుంది. ఈ రోజున డోన్ నియోజకవర్గంలోని కొత్త బురూజులో జరిగిన కార్యక్రమంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్త పాస్ పుస్తకాలు ముఖ్యంగా ప్రభుత్వ రాజముద్రతో ఉచితంగా పాస్ పుస్తకాలను అందిస్తారు. క్యూఆర్ కోడ్‌తో భూ రికార్డుల భద్రత, రికార్డులు తారుమారు చేస్తే వెంటనే గుర్తింపు రద్దు చేస్తారు. ఇక రాష్ట్రంలోని రైతులందరికీ పంపిణీ తేదీని చేయడం జరుగుతుంది. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేశారు. 2027 చివరి నాటికి రాష్ట్రంలోని భూ వివాదాలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు భూ హక్కుల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి నేరుగా ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో 6,000 రూపాయలను నేరుగా 3 సమాన వాయిదా పద్ధతిలో వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతల డబ్బులను వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 3వ విడతకు సంబంధించి ఈ నెల మనకు మరో 2 రోజుల్లో డబ్బులైతే వేయడం కోసం అయితే సిద్ధమైంది. సో బేసిక్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల ఏ రోజైతే చేస్తుందో సో అదే రోజున సాయంత్రం అయితే మనకు డీబీటీ పద్ధతిలో డబ్బులు విడుదల చేస్తారు. సో డబ్బులు విడుదల చేసినటువంటి మరో 2 గంటల్లో నుంచి అందరి ఖాతాలలో కూడా అయితే డబ్బులు అనేది పడడం అయితే స్టార్ట్ అయిపోతాయి. అయితే ఎవరెవరికి రావు అనే విషయానికి వస్తే, ఎవరైతే కుటుంబంలో ఒక్కరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటారో
లేదా ఇద్దరు గాని, ముగ్గురు గాని ఇలాగ ఎంతమంది రైతులున్నా సరే వాళ్ళందరికి కూడా ఈ పథకాన్నయితే రద్దు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇక నుంచి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అండ్ అన్నదాత సుఖీభవ పథకంలోని భాగంగా ఈ యొక్క రూల్స్‌నైతే కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే ఈ కేవైసీ అనేది లాస్ట్ టైమ్ ప్రాబ్లమ్‌ల వల్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులనేది పడకుండా ఆగిపోయాయో, వాళ్ళు గనక ఈ కేవైసీ చేసుకున్నట్లయితే నేరుగా వారి ఖాతాలోకి 21 విడత డబ్బులు ప్లస్ 22వ విడత డబ్బులను కూడా అయితే మొత్తంగా మనకు రూ. 4,000 వరకు ఒక్కొక్క రైతు ఖాతాలోకి విడుదలైతే చేయబోతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి. సో, కూటమి సర్కార్ ప్రవేశపెట్టినటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకంలో మీరు అర్హులో కాదో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి. మీ యొక్క అర్హత అనేది మీ యొక్క కేవలం మీ ఆధార్ నంబర్‌తోనే చెక్ చేసుకోవచ్చు. అర్హుల లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులు రావన్నమాట. సో, ఇదండి ఫైనల్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుంచి డబ్బులైతే పడతాయి అందరికి. సో, ఎవరికైతే డబ్బులనేది రాకుండా ఉంటాయో అనుకుంటున్నారో, సో, వాళ్ళకి మీకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది స్టేటస్‌లో మీరు చెక్ చేసుకుంటే, అక్కడ మీకు రిమార్క్స్ దగ్గర మీకు రీజన్ అయితే కనిపిస్తుంది. ఆ రీజన్‌ని మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇచ్చి డబ్బులు మీ ఖాతాల్లోకి పడే విధంగా అయితే నేనైతే మీకు సాయం అయితే చేస్తాను. ఇక అదే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 46 లక్షల మంది రైతులకు గాను రేపటి నుంచి డబ్బులైతే కంప్యూటర్‌ల బటన్ నొక్కి విడుదల చేసిన వెంటనే అందరి ఖాతాల్లోకి వన్ బై వన్ అయితే డబ్బులు వచ్చేస్తాయండి. సో, మీకు ఖచ్చితంగా డబ్బులైతే రావాలంటే మాత్రం మీ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. మరొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి కూడా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి. ఇక మీరు ఖచ్చితంగా 5 ఎకరాల కంటే పొలం తక్కువ కలిగిన వారై ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేరుగా మీకు ఇచ్చే డబ్బుల్లో 10 ఎకరాల వరకైతే మీకు ల్యాండ్ లిమిట్ అయితే ఉందన్నమాట. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం 5 ఎకరాలకే మనకు పెట్టడం జరిగింది. ఇక మూడో పాయింట్‌కొచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో దానికి మీ యొక్క ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇక నుంచి ఏ పథకమైనా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకు అప్లై చేసుకోవడానికైనా సరే, లేదా మనకు అర్హత సాధించాలన్నా, ఆ యొక్క పథకం యొక్క బెనిఫిట్ అనేది మనం పొందాలన్నా సరే 100% ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రైతు గుర్తింపు నమోదు సంఖ్యని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి. సో, మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళిపోయేసి, మనం అక్కడ గనక వెళ్లి మాకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ ప్లస్ మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నంబరు. సో, ఇవి గనక మనం తీసుకొని గనక వెళ్తే వాళ్ళు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే అప్లై చేస్తారు. రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి ఏ పథకమైనా వస్తుంది. అట్లాంటి వారికి తప్ప మిగిలిన వారికి ఒక్క పథకం కూడా రాదు. సో, రేపటి నుంచి మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఈసారి విడత నుంచి ఏదో మనకు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు కాబట్టి కొంచెం అలర్ట్ అయితే అవ్వండి. ఇప్పుడు వరకైతే మనకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇప్పటి వరకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోకపోతే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో, చాలా మంది రైతులు దాదాపు 20% మంది రైతులు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందిలో 20% మంది రైతులకి ఇంకా కూడా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోకపోగా ఈకేవైసీ కూడా చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నివేదికలు కూడా వెల్లడించింది. సో, కాబట్టి వెంటనే మీరైతే ఈ 2 పనులైతే చేసుకోండి. పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా మీ ఖాతాల్లోకైతే వచ్చేస్తాయన్నమాట. సో, మీ యొక్క అర్హతను కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.